హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము చాలా ఇయర్స్ తర్వాత మెట్రోకి వెళ్ళిపోతున్నాం. పర్సనల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో షాపింగ్ చేయాలనేది ఇష్టం ఉంటుంది. అలా నాకు మెట్రో అంటే ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. ఎందుకో ఐ డోంట్ నో, బట్ చాలా ఇష్టము. అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆయన హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు మంత్లీ ట్వైస్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వెళ్తూ ఉండేవాళ్ళం. ఏం తెచ్చుకోవాలన్నా ఏం కావాలన్నా అన్నీ అక్కడ దొరికేస్తాయి. ఆల్ ఇన్ వన్ స్టోర్ అవ్వడం వల్ల ఏంటో నాకు తెలియదు, బట్ నాకు చాలా ఇష్టం. అయితే మేము హైదరాబాద్ నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెట్రో లేదు కదా, సో వెళ్ళడానికి మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఎగ్జాక్ట్లీ 1 year యానివర్సరీ జరుగుతున్న సందర్భంగా, 1 year యానివర్సరీ డే జరుగుతుంది. మెట్రో వైజాగ్కి విజయనగరంకి హైవేలో మధ్యలో పెట్టారు. చాలా టైమ్స్ అనుకున్నాను వెళ్దామని, బట్ అస్సలు కుదరలేదు. అండ్ మెట్రోకి వెళ్ళాలంటే మన దగ్గర కార్డు ఉండాలన్నమాట. ఏదైనా బిజినెస్ కార్డు ఉంటే తప్ప మనకి అలౌడ్ ఉండదు దాంట్లోకి. సో దానివల్ల నేను వెళ్ళటానికి అవ్వలేదు. సో మాకు ఫైనల్లీ కార్డు దొరికిందనమాట. సో దానివల్ల వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇవాళ వెళ్తున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, 4 years తర్వాత నేను మెట్రోకి వెళ్తున్నాను. మెట్రోకి వెళ్ళి ఎంట్రన్స్లో నేను అలా చూడంగానే నా ఫీలింగ్ ఏంటి తెలుసా? కోవైసర్ల గారు అదేదో మూవీ ఉంటుంది కదా, దేశముద్రు మూవీలో ఆవకాయ నాకడానికి ఎన్నాళ్ళయిందో ఆవకాయ చూసి, లైక్ నిజంగా నాకు అట్లానే అనిపించింది నా ఫీలింగ్. నిజంగా ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మెట్రోకి వెళ్ళడానికి ఇంత ఎక్సైట్ ఫీల్ అవ్వాలా, లైక్ అలా అనుకోవచ్చు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందని చెప్పా కదా. సో అలా నాకు మెట్రో అంటే ఎందుకో ఇష్టం. దట్స్ వై ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంతే, చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఆ మెట్రోలో యాజ్ ఇట్ ఈజ్ సర్దు ఉన్నారు. హైదరాబాద్లో నేను ఎలా అయితే చూశాను స్టోర్ని, ఇక్కడ కూడా అంతే ఉండింది. అంతా తిరిగేసి అనిపించదానిలాగా సరదాగా చూడడానికి వెళ్ళి అలా 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 షాపింగ్ చేస్తే జస్ట్ బిల్లు 3000 అయిందంతే. అసలు మా ఆయన అయితే ఒక టైప్ లుక్ ఇచ్చారు. చూడడానికే కదా అన్న, ఎంత బిల్ చేసావు అన్నట్టు. తప్పదు మరి, అలా వెళ్ళినప్పుడు ఊరికే వచ్చేస్తే బాగుంటుందా? బాగోదు కదా. దట్స్ వై నేను షాపింగ్ చేశాను. అది కూడా ఆయనకి పరువు పోకూడదనే కదా, వీళ్ళు ఏంట్రా ఇలా తిరిగేసి వెళ్ళిపోయారా అని అనుకోకూడదనే కదా. అర్థం చేసుకోరు ఈ బాయ్స్ మనల్ని. సో సాడ్ అబ్బా. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.